ఫ్రెండ్స్ మనకి బేసిక్ ఫైనాన్స్ తంబురులు మీ అందరికీ తెలిసిందే. మన టోటల్ ఈఎంఐ డిడక్షన్స్ అనేవి బిలో 40-50% బిలో ఉంటేనే మనకి ఎప్పుడు చాలా స్మూత్గా అనిపిస్తుంది మన లైఫ్ అనేది, ఫైనాన్షియల్ లైఫ్ అనేది. సో అది మాత్రం మర్చిపోవద్దు. మీ ఎగ్జిస్టింగ్ లోన్స్ కానీ లేదా మీకు ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ కానీ ఇంక్లూడింగ్ ఒకవేళ మీరు కారు తీసుకునే పని అయితే సో ఇది కూడా మనసులో పెట్టుకోవాలి. మీ కారు ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ చేసినాక మీ టోటల్ టేక్ హోమ్ శాలరీలో బిలో 50% మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత అనేది మీరు ఇప్పుడు చూసుకోవాలి. సో ఆ ఫ్లెక్సిబిలిటీలో మీరు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మీరు అనుకున్నవి మీరు అచీవ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే శాలరీ 35,000 ఉంటే కారు కొనగలమా అనేది ఈరోజు కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మనలో చాలామందికి కారు కొనాలని ఉంటుంది, కాకపోతే మన శాలరీ తక్కువ అని చెప్పేసి ఆలోచించి వదిలేస్తాము. ఇప్పుడు మన శాలరీ 35,000 అంటే మన బడ్జెట్లో ఎలాంటి కార్స్ వస్తాయి, లోన్స్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ప్లాన్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనలో చాలామందికి చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి అన్నమాట. ఎలా అంటే తక్కువ శాలరీ ఉండి కారు కొనొచ్చా, లేదా ఈఎంఐ అనేది ఎలా ప్లాన్ చేయాలి, లేదంటే లోన్ అనేది మనకి చాలా బర్డెన్ అవుతుందా, లేదంటే కార్ ఇప్పుడు కొంటే మనం ఫస్ట్ హ్యాండ్ కొనాలా, సెకండ్ హ్యాండ్ కొనాలా. సో ఇలాంటి డౌట్స్ అయితే జనరల్గా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఫస్ట్ శాలరీ 35,000 మనకు వచ్చేది, ఇందులో మన లైఫ్ కాస్ట్స్ ఉంటాయి కదా, బేసిక్ ఖర్చులు ఉంటాయి కదా, అవి తీసేయంగా మిగిలిన వాటితో కారు ఎంతవరకు కొనగలం అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అవేంటంటే మనకు శాలరీ ఎంత ఉన్నా కానీ బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి. అందులో మనము 3 టైప్స్ అనుకుంటే ఫస్ట్ ఒకటి వచ్చేసరికి అన్అవాయిడబుల్ కాస్ట్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి ప్రతి మంత్ మ్యాండేటరీగా ఉండే కాస్ట్స్ ఉంటాయి. 2 సేవింగ్స్, అంటే ఫ్యూచర్ నీడ్స్ కోసం మనం కొంత అమౌంట్ దాచిపెడతాము. ఇంకోటి వచ్చేసి ఈఎంఐస్, అంటే మనకి ఎగ్జిస్టింగ్ లోన్స్ కానీ ఏమైనా ఉన్నాయో వాటికి వెళ్ళే ఉంటాయి. సో వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. సో రూమ్ రెంట్ ఒక 8,000 అనుకుందాము. ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, కరెంట్, ఇంటర్నెట్ అవన్నీ కలిపి ఒక 10,000 అనుకున్నాము. పర్సనల్ కాస్ట్ వచ్చేసరికి ఒక 5,000 అనుకుందాము. ఫ్యూచర్ నీడ్స్ కోసం సేవింగ్స్ ఒక 5,000 అనుకున్నాము. సో ఇవన్నీ పోగా ఇంకా మనకు మిగిలేది 7,000. అంటే మన ఈఎంఐ అనేది 7,000 బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈఎంఐ 7,000 బడ్జెట్లో వచ్చి ఏమేం కార్స్ ఉన్నాయో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన బడ్జెట్లో ఏ కార్లు వస్తాయో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో మన బడ్జెట్ అంటే ఇప్పుడు 7,000 ఉంది కాబట్టి మనం 4-6 lakhs మధ్య ఆన్ రోడ్ ప్రైస్ ఉండే కార్స్ చూసుకుంటే సరిపోతుంది. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెనాల్ట్ క్విడ్ వస్తుంది, టాటా టియాగో వస్తుంది, హుండాయ్ i10 వస్తుంది. సో ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 4-6 lakhs మధ్య కొత్త కార్లు ఏమేమి వస్తాయో ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు 3-5 lakhs మధ్య సెకండ్ హ్యాండ్ కార్స్ ఏమేమి వస్తాయో మనం ఇప్పుడు చూద్దాము. అందులో వచ్చేసరికి మనకి టాటా పంచ్ వస్తుంది, మారుతి షిఫ్ట్ ఉంటుంది, మారుతి షిఫ్ట్ డిజైర్ వస్తుంది. సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇందులో ఒక క్రెడిట్ టిప్ ఏం చెప్పాలంటే, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నామంటే మనకు అడిషనల్గా ఇన్సూరెన్స్ కానీ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ మనకు కొంచెం తక్కువ ఉంటుంది. ఇది ఒకటి మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే లోన్ అండ్ ఈఎంఐ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి చూద్దాము. సో ఇప్పుడు మనం ఏంటంటే కారు ఆన్ రోడ్ 6 lakhs అనుకుంటే ఎగ్జాంపుల్కి 6 lakhs అనేది మొత్తం కట్టి తీసుకోవాలా, అంటే మనము మనీ సేవ్ చేసి ఒకేసారి 6 lakhs కట్టి తీసుకోవాలా, లేదా ఈఎంఐలో తీసుకోవాలనేది చూసుకోవాలి. సో బెస్ట్ ఆప్షన్ అయితే మీ దగ్గర ఎఫర్ట్ చేయగలము, ఏదన్నా పేరెంట్స్ ప్రాపర్టీస్ కానీ మీకు ఆల్రెడీ ఎనఫ్ అమౌంట్ ఉంటే క్యాష్ మొత్తం కట్టి తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. లేదంటే ఈఎంఐలోకి వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చూద్దాము. ఇప్పుడు ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ చూద్దాం మనము. అదేంటంటే ఇప్పుడు ఒక కార్ కాస్ట్ వచ్చేసరికి 5-6 lakhs, నేను రఫ్గా 5 lakhs అనుకొని చెప్తున్నాను, మీ దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేయండి. 5 lakhs అనుకుందాము. సో మనము డౌన్ పేమెంట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంది. మన 10% నుండి 20% మధ్య ఎంతైనా కట్టొచ్చు. అది బేస్డ్ ఆన్ మీరు లోన్ తీసుకునే బ్యాంకుని బట్టి ఉంటుంది. సపోజ్ లెట్స్ సే నేను 5 lakhs కార్ అనుకుంటున్నాను, నేను డౌన్ పేమెంట్ 20% కట్టానంటే నాకు డౌన్ పేమెంట్ నేను 1 lakh పే చేస్తే మిగతా 4 lakhsకి నేను లోన్కి వెళ్తాను. సో నేను 5 years టెన్యూర్ పెట్టానంటే నాకు ఈఎంఐ అనేది అప్రాక్సిమేట్లీ 8,500 నుంచి 9,500 మధ్య ఉంటుంది. అలాగే 3 years అయితే నాకు 12,000 దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇది స్వతహాగా ఇప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్యూర్ మీ పర్సనల్ ఫైనాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇందాక వీడియో స్టార్టింగ్లో 7,000 అని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 8,500 అవుతుంది. సో నేను అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ కొన్ని సేవింగ్స్ ఉంటాయి.
ఆ సేవింగ్స్ అనేది వాటి మీద డిపెండ్ అయ్యి ఈ క్యాలిక్యులేషన్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు డౌన్ పేమెంట్ 1,00,000 అనుకుంటారు. కొంతమంది ఏంటి డౌన్ పేమెంట్ 2,00,000 కట్టారు, సేవింగ్స్లో నుంచి 2,00,000 కట్టారు అనుకోండి. సో 6,00,000 7,00,000 అఫోర్డబుల్ కార్కి ఎఫర్ట్ చేసుకొని మళ్ళీ మీరు 5,00,000 లోన్ తీసుకున్నా సరిపోతుంది. సో అది ఇక్కడ మీరు గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు లోన్ ప్రాసెస్ అయితే చూసాము. సో వన్స్ లోన్ తీసుకున్న తర్వాత మనం కార్ పర్చేస్ చేసిన తర్వాత కూడా కొన్ని మనకు మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మనం కార్ కొన్నాక కూడా మనకి కొన్ని ఛార్జెస్ ఉంటాయి, కొన్ని కాస్ట్లు కూడా ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ పెట్రోల్ కాస్ట్ ఉండాలి. ఇప్పుడు మనం వన్స్ కార్ తీసుకున్నాక మనం డైలీ యూస్ చేస్తే ఒక ప్రాపర్ కాస్ట్ వస్తుంది, రన్నింగ్ కాస్ట్ వస్తుంది. లేకపోతే ఫ్రీక్వెంట్గా తీస్తే ఫ్రీక్వెంట్గా కాకుండా రేర్గా తీసినా కూడా ఒక రన్నింగ్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సో మీ కాస్ట్ అనేది మీరు పెట్రోల్ వర్షన్ వాడుతున్నారా, డీజిల్ వర్షన్ వాడుతున్నారా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఇన్సూరెన్స్. ఎవ్రీ ఇయర్ మనం కారు తీసుకున్నా కానీ మనం ఎవ్రీ ఇయర్ 8,000 నుంచి 12,000 మధ్య ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో అది కూడా మనం ఒకటి గ్రహించాలి. ఓవరాల్గా చెప్పాలంటే మనం డైలీ యూస్ చేస్తున్నామంటే మన కార్కి వచ్చేసరికి కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఇది వ్యారీ అవ్వచ్చు, 3,000 to 4,000 మధ్య మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కార్ తీసుకున్నాం కదా, సపోజ్ మనం తీసుకున్న కార్ అనేది కొత్తదైతే ఎలా ఉంటుంది, సెకండ్ హ్యాండ్ అయితే ఏమేమి ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సపోజ్ ఇప్పుడు కొత్త కార్ కొన్నాం అనుకోండి, మనకి ఎక్కువ మైలేజ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం వారంటీ ఉంటుంది. సో మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాం అనుకోండి, మనకి మైలేజ్ తక్కువ వస్తుంది, సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది, అంటే రన్నింగ్ కాస్ట్ మనకి ఎక్కువ అవుతుంది. సో ఇందులో కూడా మీరు డైలీ కార్లో తిరిగే అలవాటు ఉంటే మాత్రం కొత్త కారు కొనుక్కోవటం మంచిది. లేదు మీరు అకేషనల్గా కార్ యూస్ చేస్తాం అనుకుంటే మీకు సెకండ్ హ్యాండ్ కార్ అయినా కాస్ట్ తక్కువైనప్పటికీ ఫీచర్స్ ఎక్కువగా ఉండటం జరగటం వల్ల మీకు ఏంటంటే బాగుంటుంది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మీ దగ్గర బడ్జెట్ ఉందంటే మాత్రం బ్లైండ్గా మీరు కొత్త కార్కి వెళ్ళిపోండి. లేదు నా బడ్జెట్ కార్ నీడ్ అయితే నాకు ఉంది, బట్ లిమిటెడ్ బడ్జెట్ అయితేనే మీరు సెకండ్ హ్యాండ్ కార్ చూడటం మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సినారియోస్ అన్నీ చూసాం కదా. సో నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 35,000 శాలరీతో కారు కొనగలమంటే నేనైతే ఎస్ అనే చెప్తాను. కానీ ఎస్ చెప్పాక మనం కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటియో ఇప్పుడు చూద్దాము. ఒకటి వచ్చేసరికి ఈఎంఐ మనము ఎంతవరకు అఫోర్డ్ చేయగలము అంటే నీ ఈఎంఐని నువ్వు అనలైజ్ చేయగలగాలి. మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయడం అనేది ఇది చాలా మైండ్లో పెట్టుకోవాలి మనం. ఇంకోటి వచ్చేసరికి మనం డౌన్ పేమెంట్ చేయాలి కదా లోన్కి వెళ్ళే ముందు. సో ఆ డౌన్ పేమెంట్ అనేది 20 to 30% మన దగ్గర ఉన్నాయంటే మనకు మెయింటెనెన్స్ కానీ లోన్ కానీ అసలు బర్డెన్ అనే అనిపించదు, చాలా స్మూత్గా వెళ్తుంది. మనం గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమేమి ఉన్నాయంటే హిడెన్ కాస్ట్లు అనేవి కూడా ఉంటాయి. మనకి లోన్ ఎంతవరకు అవసరమో మనం అంతవరకే తీసుకుంటే మంచిది. సో మనకి షోరూమ్ వెళ్ళినప్పుడు కూడా మనకి అక్కడ ఏంటంటే ఈ మోడల్ కన్నా ఈ మోడల్ బాగుంటుందని చెప్పి మనకి కాస్ట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఎంతైతే అనుకున్నారో అంతలో తీసుకోవటమే మీకు బెటర్ అవుతుంది. అలాగే మీకు గుడ్ సిబిల్ స్కోర్ ఉందంటే సో ఇంకో అడ్వాంటేజ్ అని చెప్పాలి, ఎందుకంటే లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు మంచిగా దొరుకుతుంది. సో మీకు మంచి డీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మీరు చూశారు కదా ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారు, మీ శాలరీతో మీరు కారు కొనగలరా? సో మీరు కారు కొనగలరా లేదా అనేది నాకు కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని నేను నమ్ముతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇలాంటి నీడ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఇలాంటి ఫైనాన్స్ అండ్ మనీ రిలేటెడ్ క్వశ్చన్స్కి సంబంధించి మీకు హెల్ప్ఫుల్ అనిపించిందంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చివరగా కలలు కనండి, వాటిని కంపల్సరీగా నిజం చేసుకోండి.